నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. పాలన అనేది ఫైళ్ల మధ్య తిరిగే ఒక అధికారిక ప్రక్రియ మాత్రమే కాదు. నిజమైన పాలన అంటే ప్రజల గొంతు నేరుగా వినిపించాల్సిన వేదికగా మారాలి. ప్రజల సమస్యలు కాగితాల్లో మగ్గిపోకుండా బాధితుల మాటలను ప్రత్యక్షంగా వినే వ్యవస్థ ఉండాలి. అలాంటి ఆలోచన నుంచే రూపుదిద్దుకున్న కార్యక్రమం జనవాణి. సాధారణంగా ప్రజలకు ఏదైనా సమస్య ఎదురైతే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. దరఖాస్తు ఇవ్వాలి, రిసిప్ట్ తీసుకోవాలి, మళ్ళీ వెళ్ళాలి. తేదీలు మారుతూ ఉంటాయి, కానీ ఫైళ్లు కదలవు. సమస్య ఉన్న వ్యక్తి అలసిపోతాడు, కానీ పరిష్కారం కనిపించదు. ఇది ఏళ్ల తరబడి మనం చూస్తూ వచ్చిన పరిస్థితే. అయితే జనవాణి కార్యక్రమంతో ఆ పరిస్థితి పూర్తిగా మారినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజల సమస్యలే అధికారుల ముందుకొస్తూ ఉన్నాయి. అదే జనవాణి ప్రత్యేకత. అన్ని సమస్యలు ఒకే చోట, ఒకే వేదికపై చర్చకు వస్తూ ఉన్నాయి. ఇక్కడే అసలు మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. జనవాణి అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ఒక పాలనా శైలికి నిదర్శనం. ప్రజలను పిలిచి వారి మాటలను వినే ప్రభుత్వంగా కూటమి సర్కార్ ముద్ర వేసుకుంది. ప్రజల ముందే అధికారుల్ని నిలబెట్టి బాధ్యతను గుర్తు చేసే ప్రభుత్వం అనిపించుకుంటోంది. జనవాణి ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశం ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతుల్ని ప్రత్యక్షంగా స్వీకరించి అవి శాఖల మధ్య తిరగకుండా వేగంగా పరిష్కారం చేయడం. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు, పేదల నుంచి మధ్యతరగతి వరకు ఎవరికైనా తమ సమస్యను ప్రభుత్వానికి నేరుగా చెప్పుకునే అవకాశం ఈ జనవాణి కార్యక్రమం కల్పిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రజలు భూ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య, ఉపాధి, విద్యుత్, తాగునీరు వంటి అనేక అంశాలపై తమ సమస్యలను విన్నవించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా సంవత్సరాల తరబడి పరిష్కారం కాని సమస్యలకు జనవాణి ఒక ఆశా కిరణంగా మారింది. జనవాణి కార్యక్రమం ప్రత్యేకత ఏమిటంటే సమస్య చెప్పడమే కాకుండా దానికి ఒక గడువు కూడా నిర్ణయించబడుతుంది. సంబంధిత శాఖ అధికారులకు ఆ ఫిర్యాదు పంపించి నిర్ణీత సమయంలో పరిష్కరించేలా పర్యవేక్షణ జరుగుతుంది. దీనివల్ల అధికారులు బాధ్యతగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఫాలో అప్ చేయడం కూడా జనవాణి వ్యవస్థలో ఒక కీలక భాగం. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరగడంలో జనవాణి కీలక పాత్ర పోషిస్తోంది. మా మాట వినేవారు లేరు అనే భావనను తొలగిస్తూ మా సమస్యకు స్పందన ఉంది అనే ధైర్యాన్ని ప్రజల్లో కలిగిస్తోంది. ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, నిరుపేదలు ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యలను ధైర్యంగా చెప్పుకోగలుగుతూ ఉన్నారు. పాలనలో పారదర్శకత పెరగడానికి కూడా జనవాణి తోడ్పడుతోంది. ప్రజల ముందే సమస్యలు నమోదు కావడం, పరిష్కార ప్రక్రియ స్పష్టంగా ఉండడం వల్ల అవినీతికి అవకాశాలు తగ్గుతూ ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం పనిచేస్తోంది తప్ప రాజకీయ లాభాల కోసం కాదు అనే భావన బలంగా బలపడుతోంది. మొత్తానికి ఏపీలో జనవాణి ప్రోగ్రాం ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేస్తోంది. ఇది ఒక కార్యక్రమం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి జీవం పోసే ప్రయత్నం. ప్రజల గొంతు విడిపించే వేదికగా, బాధ్యతాయుత పాలనకు ప్రతీకగా జనవాణి నిలుస్తోంది. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా, సాంకేతికంగా బలోపేతం చేస్తే ప్రజల సమస్యలకు వేగంగా, సమర్థవంతంగా పరిష్కారం లభించే అవకాశం ఉంది.